హలో! ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. సాధారణంగా క్యాలెండర్లో మే 7వ తేదీ అంటే మనకి పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారి చరిత్రను గమనిస్తే అబ్బో! ఈ ఒక్క రోజున ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎన్ని ఊహించని సామాజిక మార్పులు వచ్చాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ విశేషాలన్నీ ఇవాళ మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ప్రాచీన కాలపు అద్భుతాల దగ్గరనుంచి మహిళల చదువు కోసం జరిగిన ఒక భయంకరమైన పోరాటం వరకు ఎన్నో విషయాలు ఈరోజు మన లిస్ట్లో ఉన్నాయి. సరే, అస్సలు విషయానికొచ్చేద్దాం. క్రీస్తు శకం 351లో ఆకాశంలో కనిపించిన 2 మైళ్ల పొడవైన ఒక వెలుగుతున్న శిలువుకు ఇటలీలో ఆడపిల్లల కోసం స్టార్ట్ చేసిన మొట్టమొదటి పబ్లిక్ స్కూల్స్కు మధ్య లింక్ ఏంటో తెలుసా? వినడానికి ఈ రెండిటికీ అస్సలు సంబంధమే లేనట్టుంది కదా? కాని ఈ రెండూ సరిగ్గా మే 7వ తేదీ నాడే జరగడం విశేషం. ఇలా మానవ చరిత్రను మలుపు తిప్పిన ఎన్నో సంఘటనలు ఈ రోజున జరిగాయి. అవేంటో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. మరి ఈ జర్నీలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా మే 7న జరిగిన అద్భుతాలు, ఆ తర్వాత నిస్సహాయులను కాపాడిన వాళ్ల త్యాగాలు, అలాగే ఒక సాధారణ మహిళ అసలు గొప్ప విద్యావేత్తగా ఎలా మారింది, ఆ క్రమంలో ఆమెదుర్కొన్న భయంకరమైన దాడులు, చిలరగా ఆమె ప్రపంచానికి అందించిన ఒక గొప్ప వారసత్వం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి విభాగానికి వచ్చేద్దాం. వండర్స్ ఆఫ్ మే 7th. ఈ రోజు కేవలం ఒక క్యాలెండర్ డే కాదు సుమా, ఆకాశంలో అద్భుతాలు జరిగిన రోజు, అలాగే యుద్ధభూమిలో చరిత్రగతిని మార్చేసిన రోజు కూడా. అసలు ఈ మే 7వ తేదీ ఎంత స్పెషల్ అనడానికి ఈ టైమ్లైన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. క్రీస్తు శకం 351లో జెరూసలేం దగ్గర ఆకాశంలో ఒక భారీ కాంతివంతమైన శిలువ కనిపించిందని చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత 1429లో ఫ్రాన్స్ హిస్టరీనే మార్చేసిన జోన్ ఆఫ్ ఆర్క్ తన ఫైనల్ వార్ చేసింది కూడా ఇదే రోజున. పోనీ ఇవన్నీ ఒకెత్తనుకుంటే 1685లో రోజ్ వెనరినీ అనే ఒక మహిళ ఆడపిల్లల కోసం మొట్టమొదటి ఉచిత పాఠశాలను ప్రారంభించింది కూడా మే 7నే. ఒకవైపు ఆకాశంలో మిరాకిల్స్, మరోవైపు మనుషులు సాధించిన గొప్ప విజయాలు ఒకే తేదీన జరగడం నిజంగా క్రేజీ కదూ? అద్భుతాలే కాదండోయ్, ఈ తేదీకి సంబంధించిన సెయింట్స్ గురించి తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. బ్లెస్డ్ ఆల్బర్ట్ అనే సెయింట్ బేకర్లకు, అలాగే దినసరి కూలీలకు ఆరాధ్య దైవం. సెయింట్ డొమిటియన్ అనే ఆయన జ్వరాల నుండి కాపాడతారని నమ్ముతారు. ఇక సెయింట్ డ్యూజే ఏకంగా క్రొయేషియాలోని స్ప్లిట్ నగరానికే రక్షకుడని వాళ్ల నమ్మకం. చూసారా ఎన్ని రకాల విభిన్నమైన నమ్మకాలు ఈ ఒక్క రోజుతో ముడిపడి ఉన్నాయో? ఇక ఆ అద్భుతాల నుంచి కొంచెం పక్కకొచ్చి రియల్ వరల్డ్లో జరిగిన ఇమోషనల్ అండ్ సోషల్ సర్వీస్ వైపు చూద్దాం. ఈ విభాగం ప్రొటెక్టర్స్ ఆఫ్ ద వల్నరబుల్, అంటే సమాజంలో ఎవరి అండాలేని వాళ్లను కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన వాళ్ల స్టోరీస్. ఈ తేదీన ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 530. ఇది చిన్న సంఖ్య కాదు. 1428వ సంవత్సరంలో స్పెయిన్ మూర్స్ ఆక్రమణలో ఉన్నప్పుడు బ్లెస్డ్ ఆంటోనియో డి అగ్రమొంట్ అనే ఒకే ఒక వ్యక్తి ఏకంగా 530 మంది క్రైస్తవ బానిసలను విడిపించాడు. ఇది అప్పట్లో ఎంత పెద్ద హ్యుమానిటేరియన్ ఆపరేషన్ ఊహించండి. ప్రాణాలకు తెగించి నిస్సహాయుల కోసం ఒక మనిషి చేసిన సాహసమిది. అమేజింగ్ కదా? అలాగే వేర్వేరు కాలాలకు చెందిన ఈ ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ చేసిన త్యాగాలు గమనిస్తే, సెయింట్ అగాస్టిను రొస్సెల్లి ఆకలితో అల్లాడుతూ వేశ్యావృత్తి రొంపిలోకి నెట్టబడుతున్న ఎంతోమంది యువతులను కాపాడి వాళ్లకోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. మరోవైపు 1941 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్లెస్డ్ జాన్ యుజీనియస్ బాజెవ్స్కీ ఒక క్యాథలిక్ ప్రీస్ట్ అయినందుకు నాజీల చేతిలో ఆష్విట్స్ క్యాంప్లో దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్ల కాలాలు వేరు కావచ్చు, కాని నిస్సహాయులను రక్షించాలనే వాళ్ల సంకల్పం మాత్రం ఒక్కటే. అయితే ఇదంతా ఒక ఎత్తైతే, ఈ విశ్లేషణలో మనం మెయిన్ హీరో దగ్గరికిప్పుడొద్దాం. ఆమె రోజ్ వెనరినీ. జీవితంలో వరుసగా ఆత్మీయుల మరణాలు, ఎన్నో కష్టాలతో అసలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె ఎవ్వరూ ఊహించని విధంగా ఒక గొప్ప ఎడ్యుకేటర్గా ఎలా మారిందో ఈ విభాగంలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రోజ్ వెనరినీ తన లైఫ్లో ఒక పెద్ద డైలమా ఫేస్ చేసింది. ఒక కాన్వెంట్లో చేరి సైలెంట్గా ప్రార్థనలు చేసుకుంటూ నన్గా ఉండిపోవాలా, లేక బయట ప్రపంచంలోకి వచ్చి ఆడపిల్లలకు చదువు చెప్పే ఒక యాక్టివ్ టీచర్గా మారాలా? ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆమె ఆధ్యాత్మిక గురువు
జెస్యూట్ ఫాదర్ ఇగ్నేషియస్ మార్టినెల్లి ఆమెకు ఒక క్లారిటీ ఇచ్చారు. నువ్వు సమాజంలోనే ఉంటూ ఆడపిల్లలకు చదువు చెప్పడమే నీ అసలైన లక్ష్యం అని ఆమెను ఎంకరేజ్ చేశారు. ఈ సందర్భంగా 2006లో పోప్ బెనెడిక్ట్ 16 ఆమెను సెయింట్గా ప్రకటించినప్పుడు చెప్పిన ఒక పవర్ఫుల్ కొటేషన్ చూద్దాం. సెయింట్ రోజ్ కేవలం ఆడపిల్లలకు ఏవో కొన్ని అక్షరాలు నేర్పించడంతో సరిపెట్టుకోలేదు. వారి సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం పట్ల ఆమె ఎంతో శ్రద్ధ వహించారు అని ఆయన అన్నారు. అంటే చదువు అంటే పుస్తకాలు వల్లె వేయించడం కాదు, వాళ్లను నిజంగా ఎంపవర్ చెయ్యడం అని ఆమె బలంగా నమ్మిందనమాట. సరే, ఈ క్రమంలో మనమొక పదం గురించి తెలుసుకోవాలి. అదే సోడాలిటీ. సోడాలిటీ అంటే ఒక రకమైన మతపరమైన సంఘం లేదా బ్రదర్హుడ్ లేదా సిస్టర్హుడ్ లాంటిది. రోజ్వెనెరీని ముందుగా తన ఇంట్లోనే చుట్టుపక్కల ఆడవాళ్లను పిలిచి ఒక చిన్న ప్రార్థనా బృందంగా దీన్ని స్టార్ట్ చేసింది. కానీ వాళ్లకు కనీస బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనర్థమై వాళ్లకు నెమ్మదిగా చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఆ చిన్న సోడాలిటీనే భవిష్యత్తులో ఆమె నిర్మించబోయే గొప్ప విద్యాసామ్రాజ్యానికి పునాదిరాయవుతుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. బహుశా ఇదంతా వింటుంటే ఓహో, అంతా చాలా స్మూత్గా జరిగిపోయిందేమో అనిపించచ్చు. కానీ అస్సలు కాదు. 17వ శతాబ్దంలో ఆడపిల్లలకు చదువు చెప్పడమంటే మామూలు రిస్క్ కాదు, అది ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ ఎపిసోడ్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అవును, మీరు వింటున్నది నిజమే. చదువు చెప్పడానికి వెళ్లిన రోజ్ టీచర్ల మీదకు ఏకంగా బాణాలు వేసి దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ ఉపాధ్యాయుల ఇళ్లను కూడా తగలబెట్టారు. ఒక్కసారి ఊహించండి, ఆడపిల్లలకు విద్యను అందించడం కోసం ఆ టీచర్లు అక్షరాలా బాణాలు, మంటలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి ఆ రోజుల్లో మహిళా విద్య పట్ల సమాజంలో ఎంతటి భయంకరమైన వ్యతిరేకత ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ బాణాలు ఆమెను ఆపలేకపోయాయి. ఈ స్టెప్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. 1685లో ఆమె మొట్టమొదటి ఉచిత పాఠశాలను స్టార్ట్ చేసింది. ఆ దాడులకు భయపడకుండా ఆమె చేస్తున్న కృషిని చూసి కార్డినల్ బార్బరీగో 1692లో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వమని స్వయంగా ఆమెను అడిగారు. ఇంకేముంది, చూస్తుండగానే రోమ్ సిటీతో సహా ఇటలీ అంతటా ఎన్నో స్కూల్స్ను ఆమె డెవలప్ చేసింది. ఫైర్ అండ్ వెపన్స్ కూడా ఆమె అడుగులను వెనక్కి లాగలేకపోయాయి. ఇక మన ముగింపు విభాగానికి వచ్చేస్తున్నాం. ఎ లాస్టింగ్ లెగసీ. విటెర్బో అనే ఒక చిన్న నగరంలోని ఒక ఇంట్లో మొదలైన ఆమె ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, ఆమె వదిలి వెళ్లిన శాశ్వత వారసత్వం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 40. అవునండి, 1728లో ఆమె కన్ను మూసే సమయానికి ఆమె మార్గదర్శకత్వంలో ఇటలీ అంతటా ఏకంగా 40 పబ్లిక్ స్కూల్స్ ఆడపిల్లల కోసం సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. సమాజం బాణాలు, మంటలు ఎదురువెళ్లిన చోటే ఆమె నిలబడి ఒక గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిర్మించింది. ఎంత గొప్ప అచీవ్మెంట్ ఇది! అసలు నిజం చెప్పాలంటే ఆమె వర్క్ అక్కడితో ఆగిపోలేదు. ఆమె స్టార్ట్ చేసిన ఆ చిన్న బృందం కాలక్రమంలో రిలీజియస్ టీచర్స్ వెనరీని అనే ఒక గుర్తింపు పొందిన మతపరమైన సమాజంగా మారింది. స్టార్టింగ్లో కేవలం ఇటలీకే పరిమితమైన వాళ్లు ఈ రోజున అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి ఎన్నో దేశాల్లోని వలసదారులకు, అట్టడుగు వర్గాలకు విద్యాసేవలందిస్తున్నారు. అంటే నాడు ఆమె నాటిన చిన్న విత్తనం నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక మహావృక్షమై నిలిచిందనమాట. చివరగా ముగించే ముందు ఒక విషయం గురించి మీరే ఆలోచించండి. 17వ శతాబ్దంలోనే ఒక సాధారణ మహిళ బాణాలు, మంటలను సైతం లెక్క చేయకుండా బడులు తెరిచి విద్యను అందించిందంటే, ఆ విద్యను అందించాలనే ధైర్యం నేటి ఆధునిక సమాజాన్ని ఎలా తీర్చిదిద్దుతోంది, సమాజంలో ఎలా వెలుగులు నింపుతోంది. నాలెడ్జ్ అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అన్నది ఈ హిస్టరీ మనకు చెప్తోంది కదా. సరే, మరి ఈ ఆసక్తికరమైన విశ్లేషణను నాతో పాటు పంచుకున్నందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక అద్భుతమైన టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్.